చాలా కష్టం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్కు నో, కేంద్ర కేబినెట్ నిర్ణయం, సుప్రీంకోర్టు సూచనల విస్తృతంగా చర్చించాం. అంబేద్కర్ రాజ్యాంగంలో క్రిమి లేయర్ నిబంధన లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్నీ కూడా రాజ్యాంగం ప్రకారమే. అశ్విని వైష్ణవి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లకు 8 కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. ఏపీ, తెలంగాణ, ఒడిస్సాలో 173.63 కిమీ కొత్త లైన్లు. అండ్ అట్లాగే మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. సో మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది అంటే మరికొద్ది రోజుల్లో కవిత గారికి కూడా బెయిల్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. సిసోడియాకు బెయిల్. 17 నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట. బెయిల్ అనంతరం ఆప్ కార్యకర్తలతో సిసోడియా విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన. జైలు మినహాయింపు. సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. 17 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితుల్లో సిసోడియాను శాశ్వతంగా జైల్లో ఉంచలేమని, ఇది ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని స్పష్టం చేసింది. జైల్లో పెట్టడం కంటే బెయిల్ ఇవ్వడం కనీస న్యాయసూత్రం అని తేల్చి చెప్పడం జరిగింది. అండ్ అలాగే మరికొద్ది రోజుల్లో కవిత కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జైల్లో ఉన్న కవితకు 11 కిలోల బరువు తగ్గిందని చెప్పి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో 11 కిలోల బరువు తగ్గడము అండ్ బీపీ అనేది కూడా డౌన్ అవ్వడం, రోజుకి 2 టాబ్లెట్లు దానికి సంబంధించినవి కవిత వేసుకుంటుందని అండ్ త్వరలో తను కూడా బయటికి రాబోతుందని అన్నారు. అండ్ ఇదే కాకుండా నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక విషయం చెప్పారు. జైల్లో ఉన్న వాళ్లకు మంచి పదవులు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే కవిత బయటికి రావడమే మరి బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి పదవి ఏమైనా, పార్టీ బాధ్యతలు ఏమైనా కవితకు అప్పజెప్పబోతున్నారా, మరి ఎటువంటి పదవులు ఇవ్వబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ వర్గాల్లో ఒక టాక్ అయితే నడుస్తూ ఉన్నది. మరి చూడాలి ఏం జరుగుతుందో. సో మనమేమన్నాం, కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది, కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అని చెప్పి మనం మొన్న చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గొప్ప నాయకులుగా ఎదిగిన వారు. సో అందుకే జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఒక మంచి పదవులు కట్టబెడతామన్నట్టుగా కేటీఆర్ నిన్న మాట్లాడము అది పెద్ద సెన్సేషన్ అయింది. మరి కవిత బయటికి వస్తే మరి ఎటువంటి పదవి ఇస్తారని చెప్పి బీఆర్ఎస్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కవిత 11 కిలోల బరువు తగ్గింది. బీపీ పెరగడంతో మాత్రలు వేసుకుంటోంది. త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం. సో మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి మరికొన్ని రోజుల్లో కవితకు కూడా రావచ్చు. ఎందుకంటే 100 కోట్ల స్కామ్, లిక్కర్ స్కామ్ అని చెప్పి కవితను జైల్లో పెట్టారు. బట్ స్కామ్ జరగలేదని మేము అంటలేము, స్కామ్ జరిగి ఉండొచ్చు. లేదా కేజ్రీవాల్ని జైల్లో పెట్టడానికి కవిత ఒక ఎరగా వాడుండొచ్చు. కానీ 100 కోట్లకి మించిన నిజంగా 100 కోట్ల స్కామ్ జరిగినట్టయితే తెలంగాణలో నవీన్ మిట్టల్ ఐఏఎస్ 20-30 వేల కోట్లు, మరి ప్రతి దాంట్లో 30-40% కమిషను, ఇల్లీగల్ని లీగలైజ్ చేయడంలో దిట్ట. సో నవీన్ మిట్టల్తో పాటుగా సోమేష్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, సందీప్ సుల్తానియా, ఇట్లా ఇరిగేషన్లో చూసుకున్నట్లయితే రజత్ కుమార్, స్మితా సబర్వాల్, ఇట్లా వీళ్ళ ఆస్తులు లెక్క పెట్టుకుంటా పోతే కొన్ని వేల కోట్లని దోచుకున్నారు వీళ్ళు ఇల్లీగల్గా. అన్నన్ని కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయో సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఈడీ ఎంక్వైరీ చేయండి అతి త్వరలో విత్ ప్రూఫ్స్. నేను చెప్తా ఉన్నా కదా అతి త్వరలో. అండ్ అలాగే దానకిషోర్, ఈయన పేరు మర్చిపోయినా, ముఖ్యంగా మాట్లాడుకోవాలి. సో వీళ్ళందరి మీద మొత్తం ఇప్పటికే వివరాలన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఓకే టీవీ సేకరిస్తూ ఉన్నది. వీళ్ళందరి పేర్ల మీద కూడా మేము కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వబోతున్నాం. భారీ ఎత్తున కోర్టులో పిల్ల వేయబోతున్నాం. అండ్ భారీ ఎత్తున ఈడీకి
సిబిఐకి, ఐటీకి అండ్ వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ మొత్తం ఏ ఏ రకంగా లీగల్గా వీళ్ళ మీద కేసులు వేయచ్చో అన్ని రకాలుగా మేము వేయబోతున్నాం. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. సో దీనికోసం నేను కొంతమందిని కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే ఫైనాన్షియల్గా కూడా ఇంకా అడ్వకేట్స్ని పెట్టుకోవాలి. బట్ దానికోసం కూడా ముందుకు రావడానికి కొంతమంది సామాజికవేత్తలు రెడీగా ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ తోటి మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వివరాలన్నీ కూడా సేకరించి తెలంగాణలో పడినటువంటి బందీ పోట్లను పట్టించాలని చెప్పి మా వంతుగా చట్టబద్ధంగా న్యాయపరంగా మేము పోరాటం చేయాలనుకుంటున్నాం, చేయబోతున్నామని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంతకన్నా స్కాములు చేసిన వాళ్ళని బయట వదిలేస్తున్నారు. ఇష్టం బయట వదిలేయడం పక్కన పెట్టండి, ఇంకా వాళ్ళ పదవులలో కూర్చొని అక్రమంగా అడ్డగోలుగా ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నారు. అక్రమంగా అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఘోరాది ఘోరం. అది ఉన్నది రేవంత్ రెడ్డి గారి దగ్గర. దానకిషోర్ ఏమేం చేస్తున్నాడు ఏంది అనేది ఫస్ట్ నుంచి కూడా నేను మొత్తుకుంటూనే ఉన్నా, ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. సో చేదోడు వాదోడుగా దానకిషోరు చాలా క్లోజ్ ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి. సో అందుకే ఉన్న పదవులు ఉంచేసి మిగతా వాళ్ళని తీయకుండా చేస్తూ ఉన్నారు. మొత్తము ఎవడెవడైతే చిన్నపాటి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద కీర్చింది ప్రభుత్వం, రోడ్ల మీదకి. గత ప్రభుత్వం డ్యామేజ్ చేస్తే ఈ ప్రభుత్వం మొత్తానికే జీరోని చేసి పడేసినారు. 2-3 కంపెనీలు ఎవడెవడైతే డబ్బులు ఇచ్చిరో బ్యాక్ ఎండ్రో కృష్ణారెడ్డి అంట, మరి ఆ కృష్ణారెడ్డి పేరే ఎక్కువ వినబడతా ఉంది. సో వీళ్ళందరూ కలిసి చిన్నపాటి కుటుంబాలను చిన్నపాటి రోడ్డు పాలు చేశారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అరవింద్ కుమార్, ఈయన గురించి స్పెషల్గా చెప్పక్కర్లే. 50 కోట్ల రూపాయలు జీవో లేకుండా ఎటువంటి ఆర్డర్ లేకుండా నోటి మాట మీద ఇచ్చి పడేస్తే ఈ రేస్ కంపెనీకి ఇప్పటికీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా దాని ఇట్లా వచ్చేసింది. అండ్ దానికి సంబంధించి అండ్ అట్లాగే ఇరిగేషన్లో రజత్ కుమార్ ఆస్తులు మేము బయట పెట్టినాం, సోమేష్ కుమార్ ఆస్తులు బయట పెట్టినాం, దానకిషోర్ ఆస్తులు బయట పెట్టినాం. ఇవన్నీ పెడితే మీరు చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి ఏవి కూడా తీసుకోవట్లేదు. కాబట్టి మేము మా జర్నలిస్ట్ అనే హక్కుని వినియోగించుకొని మేము సేకరించినటువంటి కొన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని మరి ఊసులు లెక్క బింటించకపోతే నా పేరు శ్రావ్యనే కాదు అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సీఎంఓకి, ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికీ చెప్తున్నా, నా ధైర్యం ఏందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎవ్వడికి అదరను బెదరను భయపడను, వెనకడుగు వెయ్యను, ముందడిగే వేస్తా, ఏదైనా చేస్తా. బికాస్ దట్ ఈజ్ శ్రావ్య కాబట్టి. సో నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా, మరొక్కసారి సోమేష్ కుమార్ ఆస్తులు మేము బయట పెడితే సోమేష్ కుమార్కి సంబంధించి సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు మేము బయట పెడితే యాచారంలో ఉన్నటువంటి భూములు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరింట్లో దొరికినాయి తెలుసా? శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. శివబాలకృష్ణ అనే ఒక చిన్న తిమింగలను అడ్డు పెట్టుకొని శివబాలకృష్ణని జైల్లో పెట్టి మిగతా వాళ్ళందరి దగ్గర సెటిల్మెంట్లు చేసుకున్నారు. ఓకే, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ జ్ఞానముద్ర పేరు మీద ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ శివబాలకృష్ణ ఇంట్లో ఎట్లా దొరికినాయి? దొరికిన డాక్యుమెంట్స్ని ఏసీబీ సివి ఆనంద్ గారు ఎందుకు వదిలేసినారు? ఏసీబీ ఎందుకు వదిలేసింది? సో ఇవన్నీ చాలా డౌట్స్ ఉండిపోయినాయండి, చాలా డౌట్స్ ఉండిపోయినాయి. ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలంటే సిబిఐ రంగంలోకి దిగాల్సిందే. సిబిఐకి రంగంలో దిగాలి అంటే, ఈడీ రంగంలోకి దిగాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ మీద కంప్లైంట్లు స్ట్రాంగ్గా పోవాలా. అది ఏ రకంగా స్ట్రాంగ్గా పోవాలి, ఏ సెంట్రల్ మినిస్టర్స్కి మరి ఇన్వాల్వ్ చేసి దాన్ని స్ట్రాంగ్గా ముందరికి తీసుకెళ్తాం అనేది ఖచ్చితంగా నేను అతి త్వరలో బయట పెడతా. ఇంకా విత్ ప్రూఫ్స్ బయట పెడితే మరి అవన్నీ కూడా ఏదో రకంగా ధ్వంసం చేయడమో లేకపోతే నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయడమో ఇబ్బంది చేయడమో ఏదో రకంగా చేస్తారు. బట్ అన్నిటికీ కూడా నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నా. ప్రజలారా, నేను మళ్ళా నేను చెప్తా ఉన్నా, వీళ్ళకి సంబంధించిన ప్రతీది కూడా మేము ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్ళబోతున్నా. నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అండ్ వీళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల పెద్దలందరూ కూడా బయటికి వస్తారు. పాయింట్ నెంబర్ 2, ఇది మాత్రమే కాదు, ఇన్ ఫ్యూచర్ నాకు ఏం జరిగినా, నా మీద ఎటువంటి కుట్రలు చేసినా, నేను ఆడపిల్లను కాబట్టి ఇంకేం చేస్తారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు.
ఆడ తిరుగుతుంది ఈడ తిరుగుతుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి దుమ్ము. ఇప్పటికే గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్టర్లు అందరూ కూడా ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామని చెప్పి నా గురించి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ అవన్నీ పట్టించుకొని ఏడ్చుకొని ఒక మూల కూర్చునేటువంటి అమ్మాయినైతే నేను కాదు. ఏడిపించే రకం, ఒక్కొక్కడికి తిరిగి ఇచ్చేకపోతే నా పేరు శ్రావ్యనే కదా అని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. సో అన్నిటికీ కూడా నేను రెడీగా ఉన్నా, ధైర్యంగా ఎదుర్కొంటా. ఈ తాటాకు షప్పులకు ఎవడు కూడా భయపడడు. ఏ కుట్ర నా పైన జరిగినా అది ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ చేయించినటువంటి కుట్రలే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా నా ప్రాణాలే పోయినా, నా మీద కేసులే పెట్టి జైల్లో పెట్టించినా, నా ఛానల్ని హ్యాక్ చేయించి లేకుండా చేసినా, ఏం చేసినా, ఆఖరికి రోడ్డు మీద నన్ను తీసుకొచ్చి అడుక్క తినేలాగా చేసిన నేను మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టాను. నా సంకల్ప బలానికి మించినటువంటి, నా ధైర్యానికి మించినటువంటి ఆయుధం మరొకటి లేదని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాలం చెల్లిన సైలెన్తో రోగికి చికిత్స. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వం ఆసుపత్రిలో ఘటన. 5 నెలల క్రితమే గడువు ముగిసిన సెలైన్ను ఓ యువకుడికి ఎక్కించిన సిబ్బంది రోగి సోదరుడు గమనించడంతో తప్పిన ముప్పు. స్వల్పంగా అస్వస్థతకు గురైన యువకుడు అదే ఆసుపత్రిలో మరిన్ని కాలం చెల్లిన ఇంజెక్షన్లు. బాలికల వివాహ వయస్సులో 9 ఏళ్లే. ఇరాక్ పార్లమెంట్లో అనాగరిక బిల్లు. చాలా బాధాకరం. అసలు ఇటువంటి బిల్లులు చాలా బాధాకరం. ఎస్.